అందరికీ మన తొలి వెలుగు ప్రేక్షకులకి, తెలంగాణ తెలుగు ప్రేక్షకులకి, భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఒకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, ఇంకొకసారి జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం చెప్పుకుంటూ పోతున్నాం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ దేశంలో స్వాతంత్రం దేనికి వచ్చింది, ఎవరి కోసం వచ్చింది, ఏ వర్గాల కోసం వచ్చింది అన్నది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అల్టిమేట్గా ఈ దేశాన్ని, రాజ్యాన్ని, ఈ దేశాన్ని కానీ, రాష్ట్రాలని కానీ, స్థానిక సంస్థలైన గ్రామాలని కానీ పరిపాలించాలి అంటే ఎన్నికల వ్యవస్థనే చాలా కీలకమైంది. అల్టిమేట్గా రాజకీయమే చాలా కీలకమైంది. ఎన్ని చెప్పినా, ఎన్ని మాట్లాడుకున్నా అసలు అదేదో పొల్యూట్ అయిపోయింది, ఇంకోటి అయిపోయిందని మాట్లాడుకున్నా ఇవాళ కూడా మనం మాట్లాడుకోవాల్సింది ఎన్నికల వ్యవస్థ గురించే. ఎందుకంటే ఆ ఎన్నికల వ్యవస్థ ద్వారానే పాలకులను మనం ఎన్నుకుంటాం. ఆ పాలకులే మనల్ని ఒక 5 సంవత్సరాల పాటు పాలిస్తారు. సో ఇదే అసలైన పాయింట్. ఇవాళ కూడా మాట్లాడుకోవాల్సిన దాని గురించి, రాజకీయమే మాట్లాడుకోవాలి, ఎన్నికల వ్యవస్థ గురించే మాట్లాడుకోవాలి. వాటి ద్వారానే ప్రజలకి మంచి జరిగే అవకాశం ఉంది. మంచియా చెడువా? చెడు చేస్తున్న ఈ పార్టీలు, అధికారంలోకి వచ్చిన పార్టీలు మంచి చేయడానికి కూడా అదే కారణం. మంచి జరగాలని కోరుకోవాలి. మంచి జరగడానికి మనం ఏం చేయాలనే దాని మీద ఒక లైన్ గీసుకోవాలి. ప్రజలుగా మనం ఏం చేయాలా? మంచి నాయకుడిని, మంచి పార్టీని, మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళని మనమే ఎజెండా ఫిక్స్ చేసి పార్టీలని ఆ దారిలోకి తీసుకెళ్ళాలి. కానీ వాళ్ళ దేశంలో ఇదొక ప్రహసనంగా మారిపోయింది. ఎవడు డబ్బులు ఇస్తే వాడికి ఓటు. పూర్తి స్థాయిలో ఈ రకంగానే ఉంది అని అనుకోవడానికి కూడా వీలు లేదు. మొత్తం నాశనం అయిపోయింది, మొత్తం పొల్యూట్ అయిపోయింది, మొత్తం కలుషితం అయిపోయింది అని అనుకోవడానికి కూడా ఏం లేదు. చాలా ఎన్నికల ఫలితాలు చూసినప్పుడు మనకి ఇక్కడ మంచి జరుగుతుంది, మంచి చేశారు ప్రజలు, మంచి నిర్ణయం తీసుకున్నారు అన్న సంఘటనలు చాలా కనిపిస్తున్నాయి. మన తెలంగాణలో కూడా కనిపించినాయి. కానీ వ్యవస్థ నెమ్మదిగా పొల్యూట్ అవుతూనే వస్తున్నది. మంచి జరగట్లేదు. పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ అన్నది లేకుండా పోయింది. సో దాని ద్వారా ఎలక్షన్స్ పొల్యూట్ అవుతున్నాయి, అన్ని వ్యవస్థలు పొల్యూట్ అయిపోయి పనిచేస్తున్నాయి. ప్రజలు కూడా డబ్బులు తీసుకొని ఓట్లేస్తున్నారు, ప్రజలు కూడా మందు దాగి ఓట్లేస్తున్నారు. కొంతమంది ఈ రకమైన దానివల్ల తప్పుడు దారిలో వెళ్తున్న నాయకులను మనం ఎన్నుకుంటున్నాం. వాళ్ళే లీడర్లు అవుతున్నారు. డబ్బులున్నోడే లీడర్ అవుతున్నాడు. చాలా సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో కాదు, చాలా సందర్భాల్లో. సో కాబట్టి ఈ భారతదేశ స్వాతంత్ర దినోత్సవం రోజునైనా మనం అనుకోవాలి, రాబోయే ఎన్నికల్లో, ఇక ముందట జరిగే ప్రతి ఎన్నికలో నిజాయితీగా మనం ఓటేద్దాం. నాయకుడు మారాలి అనుకోవడం పొరపాటు. మనం తీసుకున్న నిర్ణయం ద్వారానే నాయకుడు మారుతాడు. వాడు మన దారిలోకి వస్తాడు. నాయకుడు మారాలి, మనం ఇట్లనే ఉంటామంటే అది ఎన్నటికీ జరగదు. ఇప్పుడున్న లీడర్లకి అసలే జరగదు, అసలు వాళ్ళకి నచ్చదు. సో కాబట్టి ప్రజలు ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉంది. మనం ఎలక్షన్లకు ఒక ఎజెండా ఫిక్స్ చేయాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. ఎందుకంటే ఈ దేశం బాగుపడాలంటే పైన ఉన్న రాజ్యం పాలకులే నిర్ణయాలు తీసుకోవాలి. చట్టసభల్లో కూర్చొని వాళ్ళే కదా నిర్ణయాలు తీసుకోవాల్సింది. సో మన వెనకాల కనిపిస్తున్న ప్రతిరోజు మీరు చూసే ఈ భారత రాజ్యాంగాన్ని అట్లీస్ట్ ఒక 10 to 20% అమలు చేసిన పూర్తి స్థాయిలో అమలు చేసిన ఇవాళ దేశం ఇట్లుండకపోతుండే. దేశం వెలిగిపోతలేదు, దేశం ఎక్కడనో లేదు, దేశం ఎవరెస్ట్ శిఖరం ఎక్కలేదు, ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అని సరే కొంతవరకు మనం మాట్లాడుకున్నా ఇంకా చెందలేదు అని మనం ఓపెన్గానే చెప్పొచ్చు. సో కాబట్టి భారత రాజ్యాంగం అమలైతే అన్ని అంశాలకు క్లారిటీ వస్తుంది. అన్ని అంశాలు ప్రజలకి మెరుగైన జీవనం పొందేలాగా అవకాశాలు వస్తాయి. కానీ భారత రాజ్యాంగం జస్ట్ ఓన్లీ 10 to 20% పర్ఫెక్ట్గా అమలవుతుందా? మీరు చెప్పండి. ఇందులో ఉన్న ఏ ఆర్టికల్ని తీసుకున్నా, ఈ భారత రాజ్యాంగంలో ఉన్న ఏ ఆర్టికల్ని తీసుకున్నా పూర్తి స్థాయిలో అమలైందని ఒకటి చూపించండి. 219 పేజీలో ఉన్న ప్రియాంబుల్ రాజ్యాంగ పీఠిక మనం ఒక్కసారి గుర్తుంచుకోవాలా. ఇదే కదా భారతదేశ ప్రియాంబుల్. ఏంటిది? భారతదేశ ప్రజల మగు మేము భారతదేశాన్ని
సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మరియు అందరి పౌరులు అందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన స్వేచ్ఛను అంతస్తులోను అవకాశాల్లోనూ సమానత్వాన్ని మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యతను మరియు అఖండతను చేకూరుస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి సత్య నిష్ఠాపూర్వకంగా తీర్మానించుకొని ఈ 1949వ సంవత్సరం నవంబర్ 26వ దినమున మా రాజ్యాంగ సభ యందు ఇందు మూలంగా ఈ రాజ్యాంగాన్ని అంగీకరించి అధిశాసనము చేసి మాకు మేము ఇచ్చుకుంటున్నాము. అవతారిక ప్రియాంబుల్ ఇది. ఓకే, ఇందులో టోటల్ దీని మీనింగ్ ఏంది? సమానత్వము అన్నది దీని యొక్క మీనింగ్. ఇవాళ భారతదేశంలో సమానత్వం ఉన్నదా? మతాల పేరుతో కులాల పేరుతో మనం కొట్టుకు వస్తున్నాం. లౌకిక రాజ్యం అన్నం నడుస్తున్నదా? ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛ ఈ పాలకులు మాట్లాడనిస్తున్నారా మనల్ని? ఇందులో ఒక్కటంటే ఒకటి ఈ యొక్క రాజ్యాంగ ఈ ప్రియాంబుల్లో ఉన్నదాన్ని అమలు చేస్తున్నాయా? కనీసం డైజెస్ట్ చేసుకుంటున్నాయా ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడితే ఈ ప్రభుత్వాలు? చెప్పండి. సమానత్వము ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళకంతా వాటా దక్కాలి. భారత రాజ్యాంగం చెప్తున్నది. ఎవరికి అందరికీ ఒకరి దగ్గర పెద్దోడి దగ్గర ఎక్కువ సంపద, పేదోడి దగ్గర అసలు సంపద లేకుండా కనీసం 3 పూటల తిండి లేకుండా బతికే పరిస్థితి ఉండకూడదు అని రాజ్యాంగం కోరుకుంటున్నది. ఈ ఒక్క మౌలికమైన సూత్రాన్ని రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబుల్నైనా ఈ పాలకులు పాటించారా? పాలకులు పాటించట్లేదని మనమేమైనా పోరాటం చేయడానికి ముందుకెళ్ళామా? ఒక అడుగు ముందుకేసామా? లేదే. ఎక్కడ? ఇట్లా మనం మాట్లాడుకుంటూ వెళ్తే ప్రాథమిక హక్కులున్నాయి. ఓకే, ప్రాథమిక హక్కులున్నాయి. 225వ పేజ్. ఈ ప్రాథమిక హక్కులు ఏమైనా మనకేమైనా అందుతున్నాయా? చెప్పండి. ఇగో ఆర్టికల్ 13, రాజ్యాంగం అమలు నాటికి ప్రాథమిక హక్కులకు అడ్డంకిగా ఉన్న లేదా ప్రాథమిక హక్కుల స్థాయిని తగ్గించే వైఖరి గల శాసనముల వివరణ. చట్టం ముందు అందరూ సమానలే. ఆర్టికల్ 14, చట్టం ముందు అందరూ సమానమే. సమానంగా కనిపిస్తున్నారా చట్టం ముందు? చెప్పండి. పైసలు ఉన్నోడిది ఒకటి, పైసలు లేని నిరుపేదది, ఇన్ఫ్లుయెన్స్ లేనోడిది ఒకటి. అవునా కాదా? ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు మనం. ఆర్టికల్ 15, మత జాతి కుల లింగ జన్మస్థానాలను బట్టి వివక్షత చూపడాన్ని నిషేధిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో సమాన అవకాశాలు. అంటరానితనాన్ని నిషేధిస్తుంది. అంటరానితనం లేదా అస్పృశ్యత ఏ రూపంలో ఉన్నప్పటికీ అది రద్దు చేయబడుతుంది. అది శిక్షార్హమైన నేరం. ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. అంటరానితనం లేదా ఇవాళ ఇంకా దళితులని గుళ్ళోకి రానివ్వని సందర్భాలు కోకొల్లలు కనిపిస్తున్నాయి. కుల బహిష్కరణలు కనిపిస్తున్నాయి. తక్కువ కులం అబ్బాయివిరా నువ్వెందుకు మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని చంపేసిన సంఘటనలు ఇక్కడ మాలబంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది, మల్లేష్ ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది, గతంలో చాలా జరిగినాయి. అవునా కాదా? వ్యక్తి స్వాతంత్రము, భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన స్వేచ్ఛ. మాట్లాడే అవకాశం ఉందా? ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశం జరుపుకోవడం, సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు. సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయా? చెప్పండి ఒకసారి. ఆ సంఘాలు మాట్లాడితే డైజెస్ట్ చేసుకుంటున్నాయా? దేశంలో ఎక్కడైనా నివసించడానికి, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి, ఇష్టమైన వృత్తిని పనిని వ్యాపారాన్ని చేపట్టడానికి, ఇట్లా ఎన్నో రకాల అద్భుతమైన ఈ రాజ్యాంగాన్ని, భారతదేశ ప్రజల జీవితాలను మార్చే ఈ రాజ్యాంగాన్ని మనం అమలు చేయట్లే. ఎవరు అమలు చేయట్లే? పాలకులు అమలు చేయట్లే. పాలకులను నిర్ణయించేది ఎవరు? ప్రజలు. మరి ప్రజలు ఏం చేస్తున్నారు? మనం ఆత్మ పరిశీలన చేసుకోనంత కాలం ఈ వ్యవస్థ ఇట్లనే ఉంటుంది. నాయకులు మారరు, పార్టీలు మారవు. మనమే మారాలి. మనల్ని మనమే ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకు మనం పైసలు తీసుకొని ఓటేస్తున్నామో అక్కడే ఉంది అసలు మూలం. ఈ స్పీచ్లు ఇవన్నీ అక్కర్లే. స్వాతంత్రం వాళ్ళు తెచ్చిరు, వీళ్ళు తెచ్చిరు, ఇవన్నీ మనం సంవత్సరాల తరబడి స్కూళ్ళ నుంచి కాలేజీల నుంచి వింటనే ఉన్నాం. ఈ స్పీచ్లు పుస్తకాల్లో కూడా ఆ పాఠ్యాంశాలు ఉన్నాయి. అందులో కూడా కొన్ని వక్రీకరించబడ్డే ఉన్నాయి. పక్కన పెట్టండి. తెచ్చిర్రు, వచ్చిన స్వాతంత్రాన్ని మహానుభావులు సాధించిన స్వాతంత్రంలో మనం ఏం చేస్తున్నాం అన్నది మన రోల్. ఓటుకు అమ్ముడు పోయి ఓటేస్తున్నాం. ఇక మనకు మాట్లాడే నైతిక అర్హత లేదు. వాడు ఎందుకు పని చేయట్లేదు? ఎందుకు పని చేస్తాడు? ఓన్ అనుకున్నావు. సో దయచేసి ఇవాళ నుంచి మనం ఈ లైన్తో, ఈ ఎజెండాతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అయితే నాకు అనిపిస్తున్నది. ప్రజలు ఏమనుకుంటున్నారు?
యా ఇవాళ భారత ప్రధానమంత్రి ఫ్లాగ్ హాస్టింగ్ the values and the principles on which, on the other hand, allies are జెండా వందనం rooted and strong with a sense of belonging. జెండా వందనం Begins the flag hoisting ceremony. उन्यासीवां स्वाधीनता दिवस समारोह भारत का तिरंगा शान से लहरा रहा है और तिरंगे के लहराते ही आसमान की ओर निगाहें जाती हैं। इस वर्ष स्वाधीनता दिवस समारोह को अनोखा कलेवर प्रदान कर रहे हैं भारतीय वायुसेना के 2 Mi-17 हेलीकॉप्टर्स एक राष्ट्रीय ध्वज लिए हुए आपके स्क्रीन पर फूलों की वर्षा करता हुआ और दूसरा ऑपरेशन सिंदूर को दर्शाने वाला ध्वज लिए हुए इन हेलीकॉप्टर्स की कमान संभाल रहे हैं विंग कमांडर विनय पूनिया और विंग कमांडर आदित्य जयसवाल। సో తర్వాత మోదీ స్పీచ్ కొనసాగింది. ఒక్కసారి పబ్లిక్ కామెంట్స్ చూద్దాం. డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన తొలి వెలుగు ప్రేక్షకులకు అండ్ యాజమాన్యానికి ధన్యవాదాలు. మీకు కూడా మనకు స్వాతంత్రం వచ్చింది కానీ అన్ని హక్కులతో జరుపుకునేదే గణతంత్ర దినోత్సవం. అలాగే మన ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇప్పుడు రాజకీయంగా స్వాతంత్రం వచ్చింది కానీ బహుజనులు సీఎం అయితే మనకు గణతంత్ర దినోత్సవం వస్తుందట. ఓకే, అడగవే అమ్మ నా భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మ పాట మిట్టపల్లిది కదా ఈ సాంగ్, మిట్టపల్లిదా ఎవరిదో. మీరు అంటున్నది వాస్తవం. మొదటగా మారేది ప్రజలే మారాలి. ఇలా ప్రతి ఒక్కరూ అనుకోవాలి. అప్పుడే మన స్వాతంత్రానికి ఒక అర్థం ఉంటుంది. అందరికీ గణతంత్ర దినోత్సవ కాదు స్వాతంత్ర దినోత్సవ రిపబ్లిక్ డే జనవరి 26 మన తొలి వెలుగు రఘు అన్నకు వాళ్ళ టీం సభ్యులకు కూడా శుభాకాంక్షలు. ఎంత చక్కటి వివరణ ఇచ్చారో అన్నగారు. ప్రజలు మారాలి, నాయకులు మారాలి, బహుజన రాజ్యాధికారం రావాలి. ఎక్సలెంట్ బ్రీఫింగ్ రిగార్డింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అది మనం ఇవాటికే మర్చిపోతున్నాం మనం. హంగులు రంగులు ఆర్భాటాలు అన్న దేశభక్తి అంటే ఏంటి? దేశభక్తి అంటే అట్లనే తయారైంది కానీ అది కాదు దేశభక్తి అంటే. ఇప్పుడు దేశభక్తి దానికి పెద్ద నిర్వచనం చెప్పాల్సిన అవసరం లేదండి. నిజాయితీగా బతికితే దేశభక్తి, దేశం కోసం బతికితే దేశభక్తి. నాకు దేశభక్తి ఉందని రాజకీయాలు చేసి దాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం అది దేశభక్తి ఎట్లయితుంది? హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. చలో